హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సరల్ కిచెన్. ఈరోజు మనము కరివేపాకు కారపొడి తయారు విధానం తెలుసుకుందాము. వీడియో మొత్తం చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. చాలా మంచి వంటకము, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. తయారు విధానం కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. ఒక బౌల్ నిండా కరివేపాకును శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను. చూసారు కదా. 10 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక అర టేబుల్ స్పూను ఆవాలు, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 ఎల్లిగడ్డను రెబ్బలుగా చేశాను, 1 ఇంచు అల్లం ముక్క, 4 టేబుల్ స్పూన్ల నువ్వులు, కొంచెం చింతపండు, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మినపప్పు 3 టేబుల్ స్పూన్స్, అర టేబుల్ స్పూను మెంతులు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు. ఇవే పదార్థాలు తీసుకున్నాను. మూకుట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి ఈ కరివేపాకును శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా. కరివేపాకును చక్కగా కరివేపాకులో ఉన్న పచ్చిదనం పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కారపొడిని ఎవరైనా తినేయచ్చు. చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెడదాము. ఇప్పుడు అదే మూకుట్లో కొంచెం నూనె పోస్తాను. 2 టేబుల్ స్పూన్ల నూనె పోస్తాను. ఇప్పుడు మనం తీసుకున్న పదార్థాలు మొత్తం వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం అన్నం తినే ముందు 2 ముద్దలు కరివేపాకు కారపొడితో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. శనగపప్పు, నువ్వులు వేసాను, పెసరపప్పు కూడా వేసాను, ధనియాలు కూడా వేసాను, మినపప్పు కూడా వేసాను. వేస్తుంటే కలర్ఫుల్గా బాగుంది కదా చూడ్డానికి. రుచి కూడా అంతే బాగుంటుంది, టేస్ట్గా. వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క కూడా వేసేసాను, మెంతులు కూడా వేసాను, జీలకర్ర కూడా వేసాను. ఆవాలు కూడా వేసాను. ఎండుమిర్చి కూడా వేసాను. చక్కగా ఈ విధంగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి, చిన్న మంట మీద, మాడకుండా. కరివేపాకు కారపొడి మనకు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా అయింది కదా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం తీసుకున్నాం కదా మనము చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా కలరింగ్ కోసం పసుపు కూడా వేసాను. చాలా బాగా వేగిపోయాయి. ఇప్పుడు చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పొడిగా. మా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిపోయింది కరివేపాకు కారపొడి తినడానికి. మా ఛానల్లో వచ్చే ప్రతి వంటకము సులువైన పద్ధతిలో ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు అందజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వంటకాలు చేసి చూపిస్తాను.